హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ రమేసింగ్ ఇండియన్ ఎకానమీ. సో ఈరోజు మనం థర్డ్ చాప్టర్ ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, మన ఇండియన్ ఎకానమీ అనేది ఎలాంటి మార్పులు చేసుకుంది అని మనం చూస్తున్నాం. సో ఈ చాప్టర్ చాలా బాగుంటుంది, చాలా ఈజీ చాప్టర్. సో థియరీ ఎక్కువ ఉంటుందని కొంచెం కాన్సన్ట్రేట్ చెయ్యము, చిన్న చాప్టర్ అని వదిలేస్తుంటాం. సో వదిలేసినా పర్వాలేదు అన్నట్టుగా నేను మీకు గుర్తుండిపోయేలాగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెళ్దాం, చాప్టర్లోకి వెళ్దాం. ది బ్యాక్గ్రౌండ్. ది ఎకానమిక్ ప్రొఫైల్ ఆఫ్ ఇండియా వాజ్ ఇన్ కంప్లీట్ డిస్ట్రెస్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్. సో మనకి ఇండిపెండెన్స్ టైంలో, స్వతంత్రం టైంలో ఏంటంటే ఎకానమిక్ ప్రొఫైల్ ఆఫ్ ఇండియా, మన భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి చాలా దుఃఖదాయకంగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. సో ఎందుకు అలా ఉంది? బీయింగ్ ఏ టిపికల్ కేస్ ఆఫ్ కొలోనియల్ ఎకానమీ, ఇండియా వాజ్ సర్వింగ్ ఏ పర్పస్ ఆఫ్ డెవలప్మెంట్ నాట్ ఫర్ హర్ సెల్ఫ్ బట్ ఫర్ ఏ ఫారెన్ ల్యాండ్, ద యునైటెడ్ కింగ్డమ్. సో ఈ కొలోనియల్ ఎకానమీ అంటే, కొలోనియన్ అంటే మన వేరే దేశం నుంచి వచ్చి మన దేశంలో స్థావరం ఏర్పరచుకున్నారు కాబట్టి వీళ్ళు కొలోనియల్స్ అన్నాం. వాళ్ళు రన్ చేస్తున్న ఎకానమీకి మన దేశం ఒక ఎగ్జాంపుల్. మంది కూడా రన్ చేస్తారు కాబట్టి సో ఇట్ ఈస్ ఎ టిపికల్ కేస్, మంది ఒక ఎగ్జాంపుల్ కేస్ అనమాట, ఉదాహరణ అని చెప్పొచ్చు. అలాంటి ఎకానమీకి, కొలోనియల్ ఎకానమీకి మనది ఒక ఎగ్జాంపుల్. వేరే వాళ్ళు వచ్చి మన ఎకానమీని రన్ చేస్తున్నారు కాబట్టి. సో ఇండియా వాజ్ సర్వింగ్ ఏ పర్పస్ ఆఫ్ డెవలప్మెంట్. ఇండియా ఒక అభివృద్ధికి అనే దానికి ఉపయోగపడుతుంది, బట్ నాట్ ఫర్ హర్ సెల్ఫ్. మన కోసం కాదు, మన అభివృద్ధి, తన అభివృద్ధి కోసం కాదు, భారతదేశం యొక్క అభివృద్ధి కోసం కాదు, బట్ ఫర్ ఏ ఫారెన్ ల్యాండ్, విదేశీయం కోసం ఉపయోగపడుతుంది. అదేంటంటే యునైటెడ్ కింగ్డమ్ కోసం, యూకే కోసం ఉపయోగపడుతుంది. సో బోత్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ వేర్ హ్యావింగ్ స్ట్రక్చరల్ డిస్టార్షన్స్ వైల్ ద స్టేట్ వాజ్ ప్లేయింగ్ నాట్ ఈవెన్ ఏ మార్జినల్ రోల్. సో రెండు, అగ్రికల్చర్ అంటే వ్యవసాయము మరియు ఇండస్ట్రీ, వ్యాపార రంగం రెండు కూడా హ్యావింగ్ స్ట్రక్చరల్ డిస్టార్షన్స్, తన రూపాన్ని అనేవి కోల్పోతున్నాయి. అప్పటికి కూడా వైల్ ద స్టేట్ వాజ్ ప్లేయింగ్ నాట్ ఈవెన్ ఏ మార్జినల్ రూల్, ఏం పట్టించుకోవట్లేదన్నమాట గవర్నమెంట్ మాత్రం. డ్యూరింగ్ ద హాఫ్ సెంచరీ బిఫోర్ ఇండియా బికేమ్ ఇండిపెండెంట్, ద వరల్డ్ వాజ్ హ్యావింగ్ యాక్సిలరేటెడ్ డెవలప్మెంట్ అండ్ ఎక్స్పాన్షన్ ఇన్ ఇట్స్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ ద యాక్టివ్ రోల్ బీయింగ్ ప్లేడ్ బై ద స్టేట్స్, with the same happening in the UK itself. During the half century before India became independent అంటే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చే 50 years ముందు, హాఫ్ సెంచరీ ముందు, ద వరల్డ్ వాజ్ హ్యావింగ్ యాక్సిలరేటెడ్ డెవలప్మెంట్, అభివృద్ధి అనేది ప్రపంచంలో పెరుగుతుంది. యాక్సిలరేటెడ్ అంటే పెరిగిందని, యాక్సిలరేటెడ్ డెవలప్మెంట్ పెరుగుతుంది. అండ్ ఎక్స్పాన్షన్ ఇన్ ఇట్స్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ, ఆ కంట్రీస్ యొక్క వ్యవసాయ రంగం, వ్యాపార రంగం కూడా ఎక్స్పాండ్ అవుతుంది, వ్యాప్తి చెందుతున్నాయి. ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ ద యాక్టివ్ రోల్ బీయింగ్ ప్లేడ్ బై ద స్టేట్స్, గవర్నమెంట్ ఈ బాధ్యతనంతా తన భుజాల మీద వేసుకొని ఇదంతా నడిపిస్తుంది అనమాట. విత్ ద సేమ్ హ్యాపెనింగ్ ఇన్ ద యూకే ఇట్ సెల్ఫ్, అలానే యూకేలో కూడా జరుగుతుంది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, మన దగ్గరికి వచ్చి మనం అంతా తీసుకెళ్తున్నారు. సో దేర్ వాజ్ నాట్, ఇందువల్లనే మనకి ఇలా మన ఆర్థిక పరిస్థితి బాగలేదు, అందరూ డెవలప్ అవుతుంటే మనం డెవలప్ అవ్వలేదు. సో దేర్ వాజ్ నాట్ ఓన్లీ ద యూనిలేటరల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్వెస్టబుల్ క్యాపిటల్ టు బ్రిటన్ బై ద కొలోనియల్ స్టేట్, ది డ్రైన్ ఆఫ్ వెల్త్, బట్ ద అన్ఈక్వల్ ఎక్స్చేంజ్ వాజ్ డే బై డే క్రిప్లింగ్ ఇండియాస్ కామర్స్, ట్రేడ్ అండ్ థ్రైవింగ్ హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ టు. సో ఇక్కడ ఏంటంటే యూనిలేటరల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్వెస్టబుల్ క్యాపిటల్ టు బ్రిటన్ బై కొలోనియల్ స్టేట్, మన నుంచి, ఇండియా నుంచి, కొలోనియల్ స్టేట్ మన దగ్గర నుంచి బ్రిటన్కి క్యాపిటల్ వెళ్ళటమే కాదు, ఒకవైపు నుంచే వెళ్తుందనమాట. ఇంకా అన్ఈక్వల్ ఎక్స్చేంజ్ వాజ్ డే బై డే క్రిప్లింగ్ ఇండియాస్ కామర్స్. అన్ఈక్వల్ ఎక్స్చేంజ్, ఇప్పుడు మన దగ్గర నుంచి వాళ్ళు ముడి సరుకు తీసుకువెళ్ళి దానికి తక్కువ రేటుకి మన దగ్గర కొనుక్కొని దానికి వాళ్ళు ఏదో ఒక గూడ్స్ తయారు చేసి ఇక్కడ వచ్చి ఎక్కువ రేట్లకు అమ్ముతారు. సో ఇదంతా అన్ఈక్వల్గా ఉంది, ఈక్వల్గా లేదు, సమానంగా లేదు. కాబట్టి దీనివల్ల ఇండియా యొక్క వాణిజ్య వ్యాపార రంగాలు బాగా కుషించిపోయినాయి అనమాట, శక్తి లేనివైపోయినాయి, బలంగా లేవన్నమాట. అవి వాటి బలం తగ్గిపోయింది. మనకి డ్రైన్ ఆఫ్ వెల్త్ అనేది వచ్చింది, మన ఖజానా అనేది ఖాళీ చేయబడింది. దీనివల్ల అది ఏదైనా కూడా, ఏ సంపద అయినా కూడా ఖాళీ అయిపోయింది. సో ద colonial state practiced policies which were great impediments in the process of development in the country. సో వాళ్ళు ఇక్కడ ప్రాక్టీస్ అయిన పాలసీలు ఏంటంటే, ఇక్కడ అమలుపరిచిన పాలసీలు ఏవైనా కూడా మన డెవలప్మెంట్ని తగ్గించేయి, మన అభివృద్ధికి అడ్డంగా నిలిచేయి అనమాట. త్రూఅవుట్ ద కొలోనియల్ రూల్,
The economic vision that the state had was to increase India's capacity to export primary products. ఈ కొలోనియల్ రూల్ అంతా కూడా వాళ్ళ పద్ధతి ఏంటంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఇక్కడ నుంచి చేసే ఎక్స్పోర్ట్ కెపాసిటీని పెంచాలి, అంటే ఇక్కడ నుంచి బయటికి తీసుకెళ్లే ప్రైమరీ ప్రొడక్ట్స్ని అంటే ఇక్కడ పండించినవన్నీ కూడా ఇంకా ఇక్కడ ఇంకేమైనా దొరికితే న్యాచురల్ రిసోర్సెస్ ఏమైనా దొరికితే కూడా అవన్నీ అక్కడికి తీసుకెళ్ళాలి, ఆ కెపాసిటీని పెంచాలి. అండ్ ఇంక్రీజ్ ద పర్చేజ్ ఆర్ ఇంపోర్ట్ ఆఫ్ ది బ్రిటిష్ మ్యానుఫ్యాక్చర్ గూడ్స్. మనం కొనుక్కునేవి, మనం ఇంపోర్ట్ చేసుకునేవి, అంటే బయట దేశం నుంచి వాళ్ళ దేశం నుంచి మనం తీసుకునేవి మనం కొనుక్కునేవి ఎక్కువ చేసి అండ్ రైజ్ రెవెన్యూస్ టు మీట్ ద డ్రైన్ ఆఫ్ క్యాపిటల్. అండ్ వాటికి బాగా రేట్లు పెంచేసి మన సంపద అనేది ఖాళీ చేయాలి, మన డబ్బంతా ఖాళీ చేయాలి. యాజ్ వెల్ యాజ్ మీట్ ద రెవెన్యూ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఇంపీరియల్ డిఫెన్స్. అదేవిధంగా వాళ్ళ ఇంపీరియల్ డిఫెన్స్ కోసం వాళ్ళ దేశం యొక్క డిఫెన్స్ ఆర్మీ కోసం కావాల్సిన డబ్బంతా కూడా సంపాదించుకోవాలి. సో వాళ్ళదంతా ఇందువల్ల మన దేశం ఇలా ఆర్థికంగా వెనుకబడి ఉంది. సో అభివృద్ధి లేదు, గ్రోత్ లేదు, రెండు లేవు, వృద్ధి లేదు, అభివృద్ధి లేదు, ఇవి రెండు లేకుండా ఇలా ఉంది. ఈ బ్రిటిష్ వాళ్ళు ఇలా వచ్చి మనం అన్నీ తీసుకెళ్ళి అవి తయారు చేసి వచ్చి మన దగ్గర ఎక్కువ డబ్బులు తీసేసుకోవడం వలన మన డబ్బులన్నీ కూడా ఖాళీ అయిపోయినాయి. ఇంకా వీళ్ళు ఏం చేశారంటే ద సోషల్ సెక్టర్ వాజ్ ఎ నెగ్లెక్టెడ్ ఏరియా ఫర్ ద బ్రిటిష్ రూలర్స్. సోషల్ సెక్టర్ అంటే జనాల కోసం కూడా వాళ్ళు ఏం చేయలేదు, సమాజం కోసం కూడా డెవలప్ అవ్వడం కోసం, విచ్ హ్యాస్ ద నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ ద ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ ఆఫ్ ద ఎకానమీ. ఎందుకంటే ఎకానమీ నుంచి జనాలకు పెట్టాలి. సో వాళ్ళకి డబ్బులు, వాళ్ళ ఖజానాలో డబ్బులు అయిపోతాయి కదా, అలా చేస్తే వాళ్ళకేం ఉపయోగం లేదు కాబట్టి వాళ్ళు అవన్నీ పట్టించుకోలేదు. ఇండియా రిమైండ్ ఏ కాంటినెంట్ ఆఫ్ ఇల్లిటరేట్ పీసెంట్స్ అండర్ బ్రిటిష్ రూల్. సో ఈ బ్రిటిష్ రూల్ కింద ఇండియాలో నిరక్షరాస్యులు ఎక్కువ మంది ఉన్నారు, రైతులు నిరక్షరాస్యులే ఉన్నారు. ఎట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ టైంలో ఏమైందంటే సర్వే చేసి చూస్తే ఇట్స్ లిటరసీ వాజ్ ఓన్లీ 17%. సో చదువు వచ్చిన వాళ్ళు 17% ఉన్నారు. అండ్ 32.5 years ఆఫ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్. సో ఈ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా ఎంతో జీవితకాలం కూడా 32.5 years అనమాట వాళ్ళకి యావరేజ్ అనమాట. సో ఇట్లా వీళ్ళు హెల్త్ గురించి, చదువు గురించి అంటే వాళ్ళకి కావాల్సిన సోషల్ సర్వీస్ అనేది వీళ్ళు చేయలేదు. ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్ ఇండియా వాజ్ ఆల్సో నెగ్లెక్టెడ్ బై ద కాలనైజర్స్. ఇండస్ట్రియలైజేషన్ని కూడా వ్యాపారం రంగాన్ని కూడా వాళ్ళు అభివృద్ధి చేయలేదు, ఎందుకు వాళ్ళు దాన్ని నెగ్లెక్ట్ చేశారు, కంప్లీట్గా వదిలేశారు. సో ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాజ్ నాట్ బిల్ట్ టు ఇండస్ట్రియలైజ్ ఇండియా బట్ టు ఎక్స్ప్లాయిట్ ఇట్స్ రా మెటీరియల్స్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బిల్డప్ చేయలేదు, దాన్ని తయారు చేయలేదు. సో ఎలక్ట్రిసిటీ కానీ, టెక్నాలజీ పెంచడం కానీ ఇలాంటివన్నీ ఏం లేకుండా వాళ్ళు కూడా జనాలు కూడా ఇండస్ట్రీస్ ఎలా స్టార్ట్ చేస్తారో సో ఆ సపోర్ట్ అనేది ఏమి ఇవ్వలేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీస్ పెట్టి ఆ సపోర్ట్ చేయలేదు. సో కానీ ఏం చేశారంటే ఇక్కడున్న రా మెటీరియల్స్ని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర బాగా వాడుకున్నారు, బాగా డెవలప్ చేశారు. సో మనకేం చేయలేదన్నమాట. సో ఇండియన్ క్యాపిటలిస్ట్ మన దగ్గర ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ని తీసుకెళ్ళి వాళ్ళది బాగా డెవలప్ చేసుకున్నారు, కానీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇక్కడ ఏర్పాటు చేయలేదు. మన రా మెటీరియల్ మాత్రం బాగా వాడుకున్నారు. So Indian capitalists who did emerge were highly dependent on British commercial capital and many sectors of industry were dominated by the British firms. సో ఇక్కడ ఉన్న క్యాపిటలిస్ట్ పెట్టుబడిదారులందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా బాగా బ్రిటిష్ మీద డిపెండ్ అయి ఉన్నారు. అండ్ వీళ్ళు బాగా వాళ్ళని డామినేట్ చేశారు చాలా సెక్టర్స్లో. షిప్పింగ్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, కోల్, ప్లాంటేషన్, క్రాప్స్ అండ్ జ్యూటీ, ఈ సెక్టర్స్ అన్నిట్లో బ్రిటిష్ వాళ్ళే వీళ్ళని బాగా డామినేట్ చేశారు. ద ప్రీ ఇండిపెండెన్స్ పీరియడ్ వాజ్ altogether the period of near stagnation, almost no change in the structure of production or in the levels of productivity. The aggregate real output during the first half of the 20th century estimated at less than 2% a year or less. సో ఇండిపెండెన్స్ రాకముందు ఇది ఒక నిలిచిపోయిందనమాట ఇక్కడంతా కూడా. సో ఎటువంటి ప్రొడక్షన్లో ఎటువంటి మార్పు లేదు, ప్రొడక్టివిటీ పెరగలేదు, ఏం లేదు. సో అవుట్పుట్ అనేది ఈ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద 20th centuryలో అవుట్పుట్ అనేది 2%, ఒక సంవత్సరానికి 2% అవుట్పుట్ కూడా రాలేదు. సో ద ఓవరాల్ ఎకనామిక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఇండియా అండర్ ద బ్రిటిష్ రూల్ వాజ్ వెరీ లో. సో ఈ బ్రిటిష్ రూల్లో ఉన్న టైంలో ఇండియా యొక్క ఎకనామిక్ పర్ఫార్మెన్స్, ఆర్థిక పరిస్థితి అనేది చాలా తక్కువ. అకార్డింగ్ టు ఎకనామిక్ స్టాటిస్టిషియన్ అయిన యాంగస్ మ్యాడిసన్ ప్రకారం దెర్ వాజ్ నో పర్ క్యాపిటా గ్రోత్ ఇన్ ఇండియా ఫ్రమ్ 1600 to 1870.
సో పర్ క్యాపిటల్ గ్రోత్ అనేది లేదు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ పర్ హెడ్ అనేది 1600 నుంచి 1820 దాకా అసలు గ్రోత్ అనేది లేదు. పర్ క్యాపిటల్ గ్రోత్ వాజ్ మేకర్ 0.2% ఫ్రమ్ 1870 to 1947 కంపేర్డ్ విత్ 1% ఇన్ ద యూకే. సో ఈ 0.2% ఉంది 1870 నుంచి 1947 యూకేతో కంపేర్ చేస్తే 1% అనమాట. సో ద పర్ క్యాపిటల్ ఇన్కమ్స్ ఆఫ్ 18 రూపీస్ ఫ్రమ్ 1899 అండ్ 39 రూపీస్ అండ్ 1895 ఇన్ కరెంట్ ప్రైజెస్ సే ద ట్రూ స్టోరీ ఆఫ్ అబ్జెక్ట్ ప్రావర్టీ ఆఫ్ ఇండియన్ మాసెస్ వేర్ ఫేస్డ్ విత్. సో ఇవి చూస్తుంటే ఈ లెక్కలు చూస్తుంటే మన ఇండియా ఎంత నీచమైన పేదరికాన్ని అనుభవించిందో చూడొచ్చు. సో ద రిపీటెడ్ ఫెమిన్స్ అండ్ డిసీజ్ ఎపిడమిక్స్ డ్యూరింగ్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద 19th century and first half of the 20th century shows the greatest socio-economic irresponsibility and neglect of the British government in India at one hand and wretchedness of the masses at the other. సో ఈ రిపీటెడ్ కరువులు రావటం, రకరకాల డిసీజెస్ రోగాలు రావటం సెకండ్ హాఫ్ ఆఫ్ ద 19th century సెకండ్ హాఫ్లో అండ్ 20th century ఫస్ట్ హాఫ్లో ఏమవుతుందంటే వీళ్ళ ఇర్రెస్పాన్సిబుల్గా లేరు, వీళ్ళ బాధ్యత లేనితనం అనేది చూపిస్తుంది. మన సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో వీళ్ళు ఎంతగా మనల్ని నిర్లక్ష్యం చేశారు ఈ బ్రిటిష్ గవర్నమెంట్ ఇండియా అని తెలుస్తుంది. ఒక పక్కన ఈ మన జనాల్లో ఉన్న నీచమైన స్థితి తెలుస్తుంది అన్నమాట మనకి. సో ద పొలిటికల్ లీడర్స్ అండ్ ద industrialists both were very much aware and conscious about the economic inheritance once the India became independent. సో ఎప్పుడైతే స్వతంత్రం వచ్చింది పొలిటికల్ లీడర్స్కి, ఇండస్ట్రియలిస్ట్కి అందరికీ మనకు తెలుసు ఆర్థికంగా వారసత్వంగా మనకి ఏం వచ్చింది ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అని అందరికీ బాగా తెలుసు. సో somehow these dominant lot of people who were going to lay down the foundation stones of independent Indian economy were almost having consensual view even before the independence on many strategic issues. సో ఈ విధంగా వీళ్ళందరూ చాలా బలంగా గట్టిగా ఉన్నారనమాట. దీస్ డామినెంట్ లాట్ చాలామంది జనాల్ని బలంగా చేసింది ఒకే నిర్ణయం మీద ఉండేటట్టు. వాళ్ళు టు లే డౌన్ ఫౌండేషన్ స్టోన్స్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియన్ ఎకానమీ. స్వతంత్రం వచ్చిన మన ఇండియా యొక్క ఆర్థిక వ్యవస్థకు ఆల్మోస్ట్ అందరూ ఒకే అభిప్రాయం మీద ఉన్నారనమాట. ఇలా చేస్తే బాగుంటుంది అని ఒకే అభిప్రాయం మీద ఉండి ఇవన్నీ ఈ సీక్వెన్సెస్ అన్నీ జరగటం వలన వీళ్ళందరూ గట్టిగా ఒక మాట మీద నిలబెట్టేటట్టుగా చేసింది. సో ఇండిపెండెన్స్కి ముందే స్టేట్ ఆర్ గవర్నమెంట్ షుడ్ బి గివెన్ ఎ డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద డెవలప్మెంట్. సో స్టేట్ కానీ గవర్నమెంట్కి డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి డెవలప్మెంట్ చేయడానికి అని పెట్టుకుంది. అండ్ అంబిషియస్ అండ్ వైటల్ రోల్ టు బి అసైన్ ఫర్ ద పబ్లిక్ సెక్టర్కి ఇంపార్టెంట్ రోల్ అనేది ఇవ్వాలి. సో నెసెసిటీ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ని డెవలప్ చేయాలి, బేసిక్ ఇండస్ట్రీస్ని డెవలప్ చేయాలి. పవర్ ఇలాంటివన్నీ ఈ ఇండస్ట్రీస్ని డెవలప్ చేయాలి. సో అండ్ డిస్కరేజ్మెంట్ ఫర్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ వద్దు. సో ద నీడ్ ఫర్ ద ఎకనామిక్ ప్లానింగ్ అనేది చేయాలి. సో వీళ్ళందరూ ఈ మాట మీద ఉన్నారనమాట. వన్స్ ఇండియా బికేమ్ ఇండిపెండెంట్ ఇట్ వాజ్ ఏ రియల్ ఛాలెంజ్ ఫర్ ద గవర్నమెంట్ ఆఫ్ ద టైమ్ టు గో ఫర్ ఏ సిస్టమాటిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద ఎకానమీ. సో ఇండియా ఎప్పటికైతే స్వతంత్రం వచ్చిందో ఇది చాలా ఛాలెంజ్ అనమాట, నిజమైన ఛాలెంజ్ అనమాట. ఇది చాలా గొప్ప విషయం. ఈ ఫర్ ద గవర్నమెంట్ సిస్టమాటిక్గా ఒక ఆర్థిక వ్యవస్థను ఒక ఆర్గనైజేషన్లో ఒక పద్ధతిలో నడపడం చాలా కష్టమైన పని. దిస్ వాజ్ టాస్క్ ఫుల్ ఆఫ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ అండ్ హర్డిల్స్ యాజ్ ద ఎకానమీ హ్యాడ్ హార్డ్లీ ఎనీథింగ్ టు ఆప్టిమిస్టిక్. సో చాలా కష్టమైన టాస్క్, ఎందుకంటే చాలా అడ్డంకులు ఉన్నాయి దీనికోసం. అండ్ పైగా నమ్మకంగా ఏది లేదు, ఇది జరుగుతుంది అని నమ్మకంగా ఏది లేదు, ఎందుకంటే మన దగ్గర ఏది లేదు కాబట్టి. ద నీడ్ ఆఫ్ డెలివరింగ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ వాజ్ ఇన్ హ్యూజ్ డిమాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పొలిటికల్ లీడర్షిప్ యాజ్ ద కంట్రీ వాజ్ రైడింగ్ ఆన్ ప్రామిసెస్ అండ్ వైబ్స్ ఆఫ్ నేషనలిస్టిక్ ఫర్వర్. ఇట్ వాస్ నాట్ ఏ సింపుల్ టాస్క్. సో డెలివరింగ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, సో అభివృద్ధి చేయాల్సిన పథకాలు చాలా ఉన్నాయి, చాలా అవసరం ఉంది. పొలిటికల్ లీడర్షిప్స్ ముందు ఉంది ఇదంతా. సో కంట్రీ చాలా ప్రామిసెస్, చాలా ఇది చేస్తామని చాలా చెప్తున్నారు. చాలా తీవ్రంగా ఉందన్నమాట దేశంలో పరిస్థితి, కాబట్టి ఇది అంత ఈజీ టాస్క్ ఏం కాదు అని చెప్తున్నారు. Now the decisions which were to be taken by the political leadership of the time were going to shape the very future of India.
ఇప్పుడు తీసుకునే ఈ డెసిషన్స్ ఈ పొలిటికల్ లీడర్షిప్లో రాజకీయ నేతలు తీసుకునే వీళ్ళ అధీనంలో తీసుకునే ఈ టైంలో డెసిషన్స్ ఇండియా యొక్క ఫ్యూచర్ని రూపొందిద్దబోతున్నాయి. సో మెనీ ఇంపార్టెంట్ అండ్ స్ట్రాటజిక్ డెసిషన్స్ వర్ టేకన్ ఓన్లీ బై 1956 విచ్ షేప్డ్ ఇండియన్ ఎకానమిక్ జర్నీ టిల్ డేట్. సో ఇప్పటిదాకా చాలా డెసిషన్స్ అనేవి ఇంపార్టెంట్ డెసిషన్స్ అన్ని 1956లోనే తీసుకోబడినాయి. అన్డౌట్ఫుల్లీ దే హెవీలీ డామినేటెడ్ ద ప్రీ రిఫార్మ్ పీరియడ్. సో కానీ అవి ఏంటంటే మనం అనుమానించలేదు అట్లా జరుగుతుందని. రిఫార్మ్ పీరియడ్కి ముందు ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చాయి కదా 1990లో, అవి డామినేట్ చేసినాయి అనమాట. బట్ పోస్ట్ రిఫార్మ్ పీరియడ్ ఈజ్ ఆల్సో నాట్ కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ ది రిఫార్మ్స్ వచ్చిన తర్వాత కూడా వాటి నుంచి ఆ డెసిషన్స్ నుంచి మనమేం ఫ్రీ అవ్వలేదు. టు అండర్స్టాండ్ ద నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ ఇన్ కరెంట్ టైమ్స్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ యూస్ఫుల్ బట్ ఎసెన్షియల్ టు గో త్రూ దీస్ ఫ్యాక్ట్స్, రీజన్స్ అండ్ delicacies which made the economy evolve and unfold the way it evolved and unfolded. The brief overview follows. సో మనం ఇది అర్థం చేసుకోవటం అనేది ఇండియన్ ఎకానమీ అప్పుడు ఏం చేసింది అనేది అర్థం చేసుకోవటం, నిజంగా ఏం జరిగింది, రీజన్స్ ఏంటి, ఎందుకు అలా చేశారు, కారణాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవటం, ఎంత డెలికేసీ అనేది ఉంది, సున్నితంగా అప్పుడు వాళ్ళు చేశారు, ఇదంతా తెలుసుకోవటం, ఎలా రూపాంతరం చెందింది ఎకానమీ ఇవాల్వ్డ్ అండ్ ద వే ఇట్ ఇవాల్వ్డ్, ఎలా రూపాంతరం చెందింది, ఎందుకు ఏ ఫ్యాక్టర్స్ రూపాంతరం చెందేలాగా చేసింది, మార్చేలాగా చేసింది, ఎలా మారింది, అండ్ ఇది అందరికీ ఎలా తెలిసింది, అన్ఫోల్డ్ ద వే, అందరికీ ఓపెన్ ఎలా అయ్యింది, ఎలా ఓపెన్ అయింది, ఇవన్నీ తెలుసుకోవడం అనేది చాలా అవసరం. వీటన్నిటి గురించి నెక్స్ట్ మనకి ఉంది అని చెప్తున్నారు. సో నెక్స్ట్ ప్రైమ్ మూవింగ్ ఫోర్స్ అగ్రికల్చర్ వర్సెస్ ఇండస్ట్రీ ఇన్ ది నెక్స్ట్ వీడియో ఇది. సో ఈ ఫైనల్గా సమ్మరీ ఏంటంటే, ఈ వీడియోకి వచ్చిన సమ్మరీ ఏంటంటే, మన దేశంలో వాళ్ళు వచ్చి ఉన్నారు, వాళ్ళు కొలనైజర్స్ అనమాట. వాళ్ళు మన దేశంలో వచ్చి ఉన్నారు కాబట్టి వాళ్ళని కొలనైజర్స్ అన్నాం. వాళ్ళు మన ఎకానమీని రూల్ చేశారు, అందుకని మనది కొలోనియల్ ఎకానమీకి ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో వీళ్ళు ఏం చేశారు, మన దేశం డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది కానీ మన దేశం కోసం కాదు, యూకే కోసం ఉపయోగపడుతుంది. సో అలా ఎందుకు అయిందంటే, అందరూ డెవలప్ అవుతున్నారు, అన్ని దేశాలు డెవలప్ అవుతున్నాయి, ప్రపంచంలో ముందంజ వేస్తున్నారు, వ్యాపారం వ్యవసాయం అన్నీ అభివృద్ధి చేసుకుంటున్నారు, కానీ మనల్ని మాత్రం పట్టించుకోలేదు. సో యూకే కూడా అలానే ఉంది. ఎందుకని అలాగే ఉండగలిగిందంటే, వీళ్ళు ఏం చేశారంటే మన దేశానికి వచ్చి మన దగ్గర నుంచి ముడి సరుకంతా తీసుకెళ్తున్నారు, వాటితో గూడ్స్ తయారు చేసి ఇక్కడికి వచ్చి అమ్ముతున్నారు, బాగా డబ్బులు సంపాదిస్తున్నారు, మన సంపద అంతా కూడా ఖాళీ చేస్తున్నారు. మనల్ని ఎంత మాత్రం సోషల్ సర్వీస్ ఏం చేయలేదు, చదువులు పట్టించుకోలేదు, ఆరోగ్యాలు పట్టించుకోలేదు, ఏం పట్టించుకోలేదు. సో ఇండస్ట్రియలైజేషన్ని కూడా డెవలప్ చేయలేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీస్ చేయలేదు. సో ఇండస్ట్రీస్ డెవలప్ చేయడం కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కంపల్సరీగా అవసరం. సో అలాంటివి ఏమి డెవలప్ చేయలేదు. సో మన ఆర్థిక స్థితి అనేది బాగా తక్కువగా ఉండిపోయింది. ఇంకా తర్వాత ఏమైందంటే, వాళ్ళు ఏదన్నా రోగాలు వచ్చినా జబ్బులు వచ్చినా కూడా పట్టించుకోలేదు, వాళ్ళ నిర్లక్ష్యంగా ఉన్నారనమాట. మన దేశం అనేది బాగా పేదరికంలోకి వెళ్ళిపోయింది. సో పొలిటికల్ లీడర్స్ వీళ్ళందరూ ఏంటంటే బలంగా తయారయ్యారు, మాట్లాడటం, వీళ్ళు చాలా గట్టిగా మాట్లాడుతున్నారు, అందరూ ఒకే మాట మీద నిలబడ్డారనమాట. సో మాట మీద నిలబడి ఎట్లయినా మన ఇండిపెండెంట్ స్వతంత్రం వచ్చిన మన ఆర్థిక వ్యవస్థను మంచిగా చేసుకోవాలని కొన్ని ఇష్యూస్ వీళ్ళు పెట్టుకున్నారు, ఇవి చెయ్యాలి అని. సో వాళ్ళు దాంట్లో గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, డెవలప్మెంట్లో పబ్లిక్ సెక్టర్స్ అనేవి పెట్టాలి, ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వాలి, నెక్స్ట్ హెవీ ఇండస్ట్రీస్ పెట్టాలి, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ వద్దు, ఎకానమిక్ ప్లానింగ్ అనేది మనం ప్లాన్ చేసుకోవాలి అనుకున్నారు. సో ఇది చాలా కష్టమైన పని. మనం కూడా ఇదంతా తెలుసుకోవడం చాలా అవసరం. ఏ డెసిషన్ అయితే అప్పుడు తీసుకున్నారో అది మన ఫ్యూచర్ని షేప్ చేసింది, ఒక రూపం ఇచ్చింది, మన ఇండియా యొక్క ఫ్యూచర్కి ఒక రూపం ఇచ్చింది. వాటన్నిటిని మనం తెలుసుకోవాలి. అవి ఎందుకు వాళ్ళు అలా చేశారు, రీజన్స్ ఏంటి, ఎందుకు అలా చేయాల్సి వచ్చింది, వాటి కారణాలు ఏంటి, అప్పుడు ఏం జరిగింది, నిజాలేంటి, వాళ్ళు ఎంత సున్నితంగా మన ఎకానమీని అలా చేశారు, సో రూపాంతరం ఎలా చెందింది మన ఆర్థిక వ్యవస్థ అనేది, అది అందరికీ ఎలా తెలిసింది, ఎలా తెలియపరిచారు, ఇదంతా మనకి ఈ చాప్టర్లో ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ప్లీజ్ కాన్సంట్రేట్.